ఏవి కొత్త విధానాలు ఫాలో అవ్వాలి అనేది కొత్త ప్రొడ్యూసర్లు అయితే ఆ డైరెక్టర్ కూడా కొత్త అయితే ఇవన్నీ తెలుసుకుని నేర్చుకుని ఫిలిం స్కూల్స్లో నేర్చుకుని వాళ్ళని ఎలా గైడ్ చేయాలి. న్యూ ఫిలిం ప్రొడ్యూసర్స్ని ఎలా గైడ్ చేయాలి. ఒకవేళ పాత ప్రొడ్యూసర్ ఏంటంటే న్యూ డైరెక్టర్స్ని ఎలా గైడ్ చేయాలి. ఒకరికొకటి పరస్పరం కోఆపరేట్ చేసుకునేదే ఒక సమిష్టి కృషి అంటారు తెలుగులో, అదే సినిమా. అందులో ఏమాత్రం వర్గాలు ఏర్పడిపోయినాయో, ఏమాత్రం వీడంటే వాడికి పడదు, సాధారణంగా అది కల్పించడానికి చాలామంది ఉంటారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు. ఎప్పుడు కూడా డివైడ్ అండ్ రూల్ వాళ్ళు ఉంటారు. అంచేత వాళ్ళని చాలా జాగ్రత్తగా మనం దీని గురించి కూడా నేను చాలా మంచి ఎగ్జాంపుల్ నేను వర్క్షాప్లో చెప్పాను. అక్కడ చోటుగా చెప్తాం ట్వైస్ అయిపోద్ది, 2 సార్లు అయిపోద్ది. సో యూ మస్ట్ వాచ్ ద ఎపిసోడ్. ఈ 100 ఎపిసోడ్స్లో వన్ ఆఫ్ ది ఎపిసోడ్ అది ఉంటుంది. అందులో చెప్పాను, ఎవరి మాట యూ మస్ట్ బి ఏ గుడ్ లిజనర్, నాట్ ఎవ్రీ టామ్ డిక్ అండ్ హెరీ. ప్రతి ఒక్కటి మాట వినాలి, విని ఊరుకోవాలి. అందులో ఏది కరెక్ట్ అనేది యూ హ్యావ్ టు జడ్జ్. నువ్వు విన్నవాటిది 10 ఫాలో అయిపోతే సినిమా తయారవ్వదు. ఇట్ విల్ బికమ్ ఏ బండిల్ ఆఫ్ స్టూపిడ్ సీన్స్ అనమాట. అంచేత డైరెక్టర్స్ జాబ్ ఈజ్ టు గైడ్. చాలా తెలివితేటలుగా మెళుకులతో ఉండగలగడమే ఈ వైకుంఠపల్లిలో డైరెక్టర్ యొక్క లక్ష్యం.